దివ్య కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ఇంట్లోనే అప్పటికప్పుడు ప్రిపేర్ చేయొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని తీసుకోండి. నేనైతే 4 ఎగ్స్ని తీసుకున్నాను, మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. అలా బాయిల్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా సైడ్కి కట్ చేసుకోవాలి. అలా ఎగ్స్ అన్నీ కట్ చేసుకున్నాక ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయిలో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి, ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు పసుపు వేసుకొని అందులో మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని అలా పెట్టేసుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మరోవైపు టర్న్ చేసుకోవాలి. అలా మరోవైపు టర్న్ చేసుకున్నాక అటు పైన కొద్దిగా కారం, సాల్ట్ వేసేసుకొని అటు కూడా 2 మినిట్స్ పాటు ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కళాయిలో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత స్పైసెస్ వేసుకొని 1 కప్ వరకు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, 1 కప్ వరకు టమాటా పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక స్పైసెస్ని యాడ్ చేసుకుందాము. 1 స్పూన్ వరకు సాల్ట్, 1 స్పూన్ వరకు కారం, 1 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జీలకర్ర, ధనియాల పొడి వేసుకొని స్పైసెస్ అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాక 1 గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అలా వాటర్ మొత్తం వేసేసుకొని ఈ స్పైసెస్ అన్నీ వాటర్లో కలిసేలాగా 5 నిమిషాల పాటు అయినా సరే మగ్గనివ్వండి. అలా దగ్గర పడిన తర్వాత మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసేసుకొని 2 మినిట్స్ పాటు ఫ్రై అవనివ్వండి. ఇలా గ్రేవీ మొత్తం దగ్గర పడాలి. అప్పుడే మన స్టవ్ ఆపేసి రైస్లో కానీ చపాతీలో కానీ తినొచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.